రోడ్డు మీద మరి మురికి నీరు ప్రవహిస్తూ ఉంది. ఏదైతే కాలంలో మరి ఈరోజు పూర్తిగా అస్తవ్యస్తంగా నిర్మాణం చేపట్టడం వల్ల మరి కాలంలో పూర్తిగా కంపు కొట్టి ఈరోజు మురుగు నీరు అంతా కలిపి రోడ్డు మీద ప్రవహించి వచ్చేపోయే ప్రయాణికులు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న నివాసులు కానీ ఈరోజు టైఫాయిడ్ మలేరియా వ్యాధులతో ఈరోజు హాస్పిటల్ పాలు అవుతూ ఉన్నారు. మరి ఎన్నో సందర్భాల్లోని అధికారులు తెలియజేసే ఉన్నాం, ఏదైతే ఈ కాలంలో నిర్మాణం చేపట్టండి ఈ మురికి నీరంతా మరి ఈరోజు రోడ్డు మీద ప్రవహించి దానివల్ల మేము అనారోగ్య పాలు అవుతూ ఉన్నాము. కాబట్టి మీరు వెంటనే నిర్మాణం చేపట్టాలని చెప్పేసి నేను కమ్యూనిస్ట్ పార్టీగా కూడా అధికారులు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే సందర్భంలోనే ఈరోజు చోడవరంలోని నియోజకవర్గ స్థాయిలో నెలకి 4 సార్లు స్పందన కార్యక్రమం పెట్టి అధికారులు మరి నిద్రావస్థలో ఉండే పరిస్థితిలోనే ఈరోజు ఉన్నారు. ఏదైతే ఈ స్పందన కార్యక్రమంలో కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ స్పందన పెడతా ఉన్నారు, దేనికి పెడతా ఉన్నారు? అధికారుల్లోని మరి భయాన్ని తీసుకురావడానికా లేదా అధికారుల చేత పనులు చేయించడానికి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఊరికి ఆఫీసులకే పరిమితం అయ్యి ఈరోజు ప్రజల తాలూకు ఆరోగ్యాలు కానీ స్థితిగతులు కానీ మరి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు వాస్తవంగా ఈరోజు ఎంతోమంది ఇక్కడ అనారోగ్యానికి గురయ్యి మరి మురికి నీరు రోడ్డు మీద ప్రవహించి అంటువ్యాధులతోనే టైఫాయిడ్ మలేరియాతో కూడా ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదైతే నిర్మాణం వెంటనే కాలువ నిర్మాణం చేపట్టి ఈ మురికి నీరు రోడ్డు మీద మరి ప్రవహించకుండా అధికారులు ఎన్నో చర్యలు చేపట్టాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలోనే మరి అధికారులు మరి చిత్తశుద్ధి లేకపోతే అంటే మేము దీని మీద అధికారుల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం నడి రోడ్డు మీద నీరు ప్రవహించడంతోనే గొంతులు పడిపోయి నిరంతరం కూడా ఇక్కడ మరి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాలు పెంచాలన్నా ప్రమాదాలు తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ ITI కాలనీ ద్వారా మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వెంటనే అధికారులు మరి ఈ ఎన్నో చర్యలు చేపట్టి ఈ కాలువని పునర్నిర్మాణం చేపట్టాలి. మరి పునర్నిర్మాణం చేపట్టకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాం. వెంటనే అధికారులు నిద్రావస్థ నుంచి బయటకు రావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం.